అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇన్సైట్ ఇండియా విత్ భోగి. ఈ రోజు నేను అడుగుతున్నది ఒకటే. ఒక మనిషి తన రక్తాన్ని చెమటగా మార్చి కడుపు కట్టుకొని దాచుకున్న సొమ్మును దోచుకుంటే ఆ పాపం ఎవరికి తగులుతుంది? అగ్రిగోల్డ్ బాధితుల పోరాటం మొదలై 12 ఏళ్లు అంటే ఒక పుష్కరం గడిచిపోయింది. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, ముసలి వాళ్ళు ప్రాణాలు వదిలారు. కానీ అన్యాయం చేసిన వాళ్ళు మాత్రం మేడల మీద ఉన్నారు, న్యాయం అడిగే వాళ్ళు మాత్రం రోడ్ల మీద ఉన్నారు. ఇదేనా మన ప్రజాస్వామ్యం? ఈ 12 ఏళ్లలో ఎన్ని ధర్నాలు చూసాం, ఎన్ని పాదయాత్రలు చూసాం. విజయవాడ ధర్నా చౌక్ నుండి ఢిల్లీ జంతర్ మంతర్ వరకు బాధితుల కన్నీళ్లు పారని చోటు ఉందా? ఎండలో మాడిపోతూ వానలో తడుస్తూ రోడ్ల మీద పడుకొని మా డబ్బులు మాకు ఇవ్వండి మహాప్రభో అని వేడుకుంటుంటే ఏ ఒక్క రోజైనా పాలకులు మనసుతో ఆలోచించారా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చి కన్నీళ్లు తుడిచే నాయకులు గద్దె ఎక్కాక కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం ఏ రకమైన రాజకీయం? గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం డబ్బుల సమస్య కాదు, ఇది ప్రాణాల సమస్య. ఇప్పటి వరకు 600 మంది పైగా అగ్రిగోల్డ్ బాధితులు చనిపోయారు. గుండాగి కొందరు ఆత్మహత్యలు చేసుకుని మరికొందరు. 600 మంది ఆత్మలు మిమ్మల్ని క్షమిస్తాయా? ఒక ఇంట్లో ఆడపిల్ల పెళ్లి ఆగింది, ఒక ఇంట్లో కొడుకు చదువు ఆగిపోయింది, ఒక ఇల్లు రోడ్డున పడింది. ఇవన్నీ మీకు కనిపించడం లేదా? ఇక లేక ఇవన్నీ తెలిసి కూడా మీరు నిద్రపోతున్నారా? అగ్రిగోల్డ్ కి ఆస్తులు లేవా అంటే వేల కోట్ల విలువైన భూములు ఉన్నాయి, హాయ్లాండ్ లాంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఆస్తులను వేలం వేసి బాధితులకు పంచడానికి 12 ఏళ్ళు పడుతుందా మీకు? అసలు ఆస్తుల వెనక ఏ బడాబాబులు కనపడింది? తక్కువ ధరకు ఆస్తులను కొట్టేయాలని మీరు చేస్తున్న కుట్ర వల్లే కదా బాధితులకు రిఫండ్ ఆలస్యం అవుతుంది. కోర్టుల చుట్టూ కేసుల చుట్టూ తిప్పుతూ సామాన్యుల్ని విసిగించి చంపేయాలని చూస్తున్నారా? ఇప్పుడు నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నాను, డెడ్ లైన్ ఎప్పుడు? వచ్చే నెలలోపు ఎంతమందికి ఇస్తారు? ఆ క్లారిటీ మాకు కావాలి. పూర్తిగా రిఫండ్, ముక్కలు ముక్కలుగా విధించడం కాదు, ప్రతి పైసా బాధితుడికి చేరాల్సిందే. యజమానుల బినామీ ఆస్తులను పట్టుకొని జప్తు చేసే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా లేదా? 12 ఏళ్లు వేచి చూసాం, ఇక చాలు. మన నిశ్శబ్దాన్ని వాళ్ళ అసమర్థత అనుకుంటున్నారు. ఈ వీడియోను వేల సంఖ్యలో షేర్ చేయండి. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రతి అధికారి వరకు ఈ ప్రశ్నలు చేరాలి. మా డబ్బులు మాకు అందే వరకు ఈ గొంతుక ఆగదు, ఈ పోరాటం తగ్గదు. న్యాయం జరగాల్సిందే, అగ్రిగోల్డ్ బాధితులు గెలవాల్సిందే. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.